ఈ కోడికి ప్రాణం వచ్చి కూస్తే మన కలియుగం అంతమవుతుందని మీకు తెలుసా? పూర్వం మన దక్షిణ భారతదేశంలో వర్షాలు పడక కరువుతో సమస్త జీవకోటి ఇబ్బందులు పడగా నందీశ్వరుడు నందికొండపైన శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ఈ కొండ గర్భంలో ఉన్న నీటిని బయటికి తీయమని ఆజ్ఞాపించగా నంది తన పదునైన కొమ్ములతో ఆ కొండను ఢీకొట్టాడు. ఆ కొమ్ము దెబ్బకు శిలలు పగిలి అమృత సరోవరం ఉప్పొంగింది. ఆ సరోవరం నిండి పారిన నీరే నేడు పెన్నా, పలార్, అర్కావతి, పాపగ్ని అండ్ దక్షిణ పినాకిని అనే 5 పవిత్ర పుణ్య నదులుగా ప్రవహిస్తున్నాయి. ఈ అమృత సరోవరాన్ని మనం నందిబెట్ట పైన చూడొచ్చు. ఇందులో నీళ్లు ఎప్పుడు ఎండిపోవని స్వచ్ఛంగా ఉంటాయని చెప్తారు. తర్వాత ఈ ప్రాంత రక్షణ కోసం కొండ కింద ఉన్న లోయలో నంది స్వయంభూగా వెలిశాడు. కన్నడలో కన్వే అంటే లోయ అని అర్థం. అందుకే ఇవన్నీ కన్వే బసవన్న అని అంటారు. అయితే ఈ బసవన్న ప్రతి ఏడాది వెడల్పు పెరుగుతూ ఉండడంతో ఇక పెరగకూడదు అని తలపై గుణపం కొట్టినట్టు చెప్తారు. అయితే ఈ కోడికి బసవన్నకి ఉన్న లింక్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. బై బాయ్.